హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన బెండకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను నాకు ఇష్టమైన స్టైల్లో. ఈ కర్రీ అయితే చేసుకోవడం కోసం బెండకాయలను శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంక దీంట్లోకి ఆనియన్స్ కూడా కాస్త ఎక్కువే పడతాయి. ఒక 3-4 పెద్దవైతే తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. బెండకాయ ముక్కలను కూడా ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇంకా దీంట్లో కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని అవి బాగా వేగాక మనం బెండకాయ ముక్కలను కూడా బాగా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. అలా మగ్గాక అప్పుడు ఉప్పు కారం కూడా సరిపడేట్టుగా వేసేసుకోవాలి. వేసుకొని కాస్త వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది చింతపండు బెల్లంతో చేసే కర్రీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. నాకైతే ఇది చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి బెండకాయలు అయితే ఎక్కువ పండేవండి. అప్పుడు అమ్మ బెండకాయ కర్రీ ఎక్కువ క్వాంటిటీలో వండేది. ఈ కర్రీని స్నాక్స్ కింద ప్లేట్లో వేసుకొని తినేవాళ్ళం అనమాట. ఈ కర్రీ చేస్తున్నప్పుడు ఆ మెమరీ అయితే గుర్తొచ్చింది. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో బెండకాయలు అయితే మగ్గిపోయాయి. ఇంక చింతపండు పులుపు కూడా వేసేసుకొని చూపిస్తున్నాను కదా, బెల్లం కూడా ఆ క్వాంటిటీలో వేసుకోవాలి. నేనైతే కేజీ బెండకాయలు తీసుకున్నాను. అందుకోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ఇంకా బెల్లం కూడా నేను చూపించాను కదా, ఒక 100 గ్రామ్స్ వరకు బెల్లం అయితే పడుతుంది. ఇంకా అవి వేసేసి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇంకా దగ్గరికి ఇంకుతుంది కదా. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా బయట అయితే వర్షం పడుతుంది. ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడే నాకైతే తినేయాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది అనమాట. నాకు అంత ఇష్టం. సో మీకు కూడా నేను చూపించే విధంగా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, ఉంటా. టేక్ కేర్. లవ్ యూ ఆల్.